చూడండి ఈ వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 అంటే M1 నుండి పార్షియల్ ఫ్రాక్షన్స్ మీద ప్రాబ్లం చూద్దాం. లాస్ట్ వీడియోలో ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకుని దాన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా సాల్వ్ చేయాలో చూసాం కదా. ఈ వీడియోలో అయితే ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకుని దాన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా చేయాలో చూద్దాం. రిజాల్వ్ 2x³ + 3x² - 5x - 17 by 2x² - x - 6 ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇక్కడ మనకి ఇచ్చిన రేషనల్ ఫ్రాక్షన్లో మనకి న్యూమరేటర్ డిగ్రీ ఎంత ఉంది, 3 ఉంది. అలానే డినామినేటర్ డిగ్రీ ఎంత ఉంది, 2 ఉంది. ఓకే, అందుకే ఇలాంటి ఫంక్షన్ ఏమంటాము అంటే ఇట్ ఈజ్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఓకే, ఇట్ ఈజ్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే న్యూమరేటర్ని డివైడ్ చేయాలి విత్ ద డినామినేటర్. అది ఎలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ 5/6 అని రాసామనుకోండి జనరల్గా, అప్పుడు ఎలా వేస్తాము 5 ఇలా డివైడ్ చేస్తాం కదా. సేమ్ అదే మోడల్లో ఇది ఇక్కడ ఇలా నోట్ చేసుకోవాలి. ఎంత ఉందండి న్యూమరేటర్, 2x³ + 3x² - 5x - 17. డినామినేటర్ ఎంత ఉంది, 2x² - x - 6. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి 2x³ అనేది ఇలా డివైడ్ చేస్తున్నప్పుడు క్యాన్సిల్ అవుతుంది కదా. ఓకే, అలా ఇలా క్యాన్సిల్ అవ్వాలి అంటే ఎంతతో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఈ ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ అవుతుందో అది చూసుకోవాలి. ఇక్కడ ఏముంది మనకి 2x² ఉంది. ఇక్కడ క్యాన్సిల్ అవ్వాలంటే ఏముంది 2x³ రావాలి. అప్పుడు దేంతో మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ 2x³ వస్తుంది. ఈ టర్మ్ని ఎక్స్తో మల్టిప్లై చేస్తే అంటే ఫస్ట్ ఇక్కడ ఏం రాసుకోవాలి, ఎక్స్ రాసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ ఎక్స్తో ఇక్కడున్న మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. 2x² × x అంటే ఎంత, 2x³ కదా, అది ఇక్కడ నోట్ చేయాలి. 2x³. ఇక్కడ ఏముంది మనకి మైనస్ ఉంది కదా, ఇక్కడ ఏది ఉంటే అది ఇక్కడ నోట్ చేస్తామండి. నెక్స్ట్ x × x² మళ్ళీ ఇక్కడ ఏముంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేయాలి. 6 × x అంటే 6x. ఓకే, ఇలా డివైడ్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఇక్కడ ఏమీ లేదు అంటే ఏమున్నట్టు ప్లస్ టర్మ్ ఉన్నట్టు ఇక్కడ ఎలా చేంజ్ అవుతుంది, మైనస్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ ప్లస్ 2x³ ఇదే మైనస్ 2x³ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ ఉంది కాబట్టి 3x² + x² అంటే ఎంత అవుతుంది, 4x² అవుతుంది. అలానే ఇక్కడ ప్లస్ 6x ఉంది, ఇక్కడ మైనస్ 6x ఉంది. అంటే సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ x వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంత ఉంది, -17 ఉంది కదా, 17ని ఇలా -17ని కిందకి ఇలా దించుకోవడమే. సేమ్ డివిజన్కి ఎలా అయితే మనం దించుతామో అలానే దించాలి. ఇప్పుడు మనకి ఏం చేయాలి, మళ్ళీ ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ అవ్వాలి. ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి 4x² ఉంది. ఇక్కడ ఎంత ఉంది, స్టార్టింగ్ 2x² ఉంది. ఇప్పుడు ఎంతతో మల్టిప్లై చేస్తే అంటే ఈ టర్మ్ మొత్తాన్ని ఎంతతో మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ 4x² వస్తుందో మనకు తెలియాలి. ఇక్కడ ఎంతతో మల్టిప్లై చేస్తే అంటే +2తో మల్టిప్లై చేస్తే మనకి 4x² వస్తుంది. అంటే 2 × 2x² అంటే ఎంత అండి, 4x². ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ 2 × x 2x ప్లస్ ఇంటూ మైనస్ 6 × 2 12. ఓకే, ఇలా వేసుకుని ఇలా బయట ఇక్కడ ఏమీ లేదు చెప్పాను కదా, మైనస్ ప్లస్. ఓకే, ప్లస్ 4x² - 4x² క్యాన్సిల్. +x + 2x అంటే ఎంత అవుతుంది, 3x అవుతుంది. ఇక్కడ +12 - 17 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, -5 వస్తుంది. ఓకే, ఇలా నోట్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే మనకి ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో ఆ ప్రాబ్లమ్ని నోట్ చేయాలి. ఏది ఇచ్చారండి మనకి ప్రాబ్లం, 2x³ + 3x² - 5x - 17 by డినామినేటర్ ఏంటి, 2x² - x - 6 = ఇక్కడ మనకి డివైడ్ చేసాం కదా, ఇది రిమైండర్ అవుతుంది, ఇది కోషియంట్ అవుతుంది కదా. ఫస్ట్ ఇక్కడ కోషియంట్ నోట్ చేయాలి. ఎంత వచ్చిందండి కోషియంట్ మనకి, x + 2 వచ్చింది. ఫస్ట్ ఆ కోషియంట్ నోట్ చేయాలి. తర్వాత ఇలా ప్లస్ అని వేసి రిమైండర్. ఓకే, రిమైండర్ బై ఇక్కడ 3x - 5/2
2x² మైనస్ ఎక్స్ మైనస్ 6 ఇలా రాసుకోవాలి. అర్థమైంది? ఇది ఇలా ఉంచేసి ఇది ఏ ఫామ్లో కనిపిస్తుంది మనకి? పార్షియల్ ఫ్రాక్షన్లోని ప్రాపర్ ఫ్రాక్షన్ లాగా కనిపిస్తుంది కదా. అంటే ఇప్పుడు ఇది ఎలా కన్వర్ట్ చేయాలి అంటే మనం పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే లెట్ 3x మైనస్ 5/2x² మైనస్ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు, దీన్ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు? 3x మైనస్ 5 ఇక్కడ 2x² మైనస్ ఎక్స్ మైనస్ 6 ఉంది కదా, దీనికి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అంటే ఇలా పక్కన ఇక్కడ రఫ్గా రాస్తున్నాం చూడండి. 2x² మైనస్ ఎక్స్ మైనస్ 6 అంటే 6 2s 12. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 12 అంటే మనం 4 3s, ఓకే 4 3s రాయొచ్చు కదా. అంటే 2x² మైనస్ 4x ప్లస్ 3x మైనస్ 6 అని రాసుకుంటే ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు? మనం 2x కామన్ తీయొచ్చు కదా. అంటే 2x కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ ఏం రాయొచ్చు? రెండిట్లో ఎక్స్ మైనస్ ఇక్కడ ఏం రాస్తాము? 2 రాసుకోవచ్చు కదా. అంటే 2x ఇంటూ x 2x², 2 2s 4x, ఇక్కడ ప్లస్ 3 ఇలా కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 2. ఫైనల్గా మనకి ఏమేమి వచ్చినాయి ఫంక్షన్స్? 2x ప్లస్ 3 ఒకటి, ఎక్స్ మైనస్ 2 ఒకటి. ఈ డినామినేటర్ ప్లేస్లో ఈ రెండు రాసుకోవచ్చు కదా, అవే ఇక్కడ రాయండి. రఫ్గా నేను రాశాను చూసుకోండి. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఏమైనా రాసుకోవచ్చు? 2x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అని రాసుకోవచ్చు. దేన్ని? ఈ డినామినేటర్ని. ఇది మనకి ఇప్పుడు చూడగానే అర్థమవుతుంది కదా పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయొచ్చు అని. అంటే ఎలా రాసుకుంటాము? a/2x ప్లస్ 3 ప్లస్ b/x మైనస్ 2. ఓకే, ఇప్పుడు ఏ అండ్ బి ఆర్ ద కాన్స్టెంట్స్. ఈ కాన్స్టెంట్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ప్రొసీజర్ తెలుసు కదండి. ఓకే, అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈ రెండింటికి ఎల్సిఎం చేయాలంటే 3x మైనస్ 5/2x ప్లస్ 3 ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 2x ప్లస్ 3 ఎక్స్ మైనస్ 2. ఓకే, ఇక్కడ 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏం రాసుకోవచ్చు? a ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ప్లస్ b ఆఫ్ 2x ప్లస్ 3. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఆ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది ఏంటి? 3x మైనస్ 5 ఈక్వల్ టు a ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ప్లస్ b ఆఫ్ 2x ప్లస్ 3. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏబీ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఏబీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూసుకుంటే మనం ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0, దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకే, అదే నోట్ చేయండి. ఇది మీరు ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. అప్పుడు ఎలా రాస్తాం? పుట్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 2. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 2 అనేది ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఈక్వేషన్ 2లో ఎక్కడైతే ఎక్స్ ఉంటుందో ఆ ఎక్స్ ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే 3 2 మైనస్ 5 ఈక్వల్ టు a ఆఫ్ 2 మైనస్ 2 ప్లస్ b ఆఫ్ 2 ఇంటూ 2 ప్లస్ 3. అంటే ఎక్స్ ఉన్న ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ఏం చేశానండి? 2ని సబ్స్టిట్యూట్ చేశాను. 3 2s ఎంత? 6. 6 మైనస్ 5 ఈక్వల్ టు 2 మైనస్ 2 అంటే 0. 0 ఇంటూ ఏ అంటే 0 అయిపోతుంది ఇక్కడ. ప్లస్ ఇక్కడ 2 2s 4. 4 ప్లస్ 3 అంటే 7. అంటే 7b. ఓకే, ఇక్కడ 6 మైనస్ 5 అంటే ఎంత? 1 కదా. 1 ఈక్వల్ టు ఎంత ఉంది? 7b. దాని నుండి b ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 1/7 అని రాయొచ్చు కదా. ఎంత వచ్చింది? b ఈక్వల్ టు 1/7 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? 2x ప్లస్ 3ని కన్సిడర్ చేసుకుంటే 2x ప్లస్ 3 ఈక్వల్ టు 0. నేను 2x ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఈ ప్లస్ 3 అనేది ఈక్వల్ కట్ వెళ్తే ఏమవుతుంది? -3 అవుతుంది కదా. -3 అని ఇలా నోట్ చేసుకోండి. నెక్స్ట్ x ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? -3/2 అని రాయొచ్చు కదా. ఇప్పుడు పుట్ x ఈక్వల్ టు -3/2 ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో ఎక్స్ ఉన్న ప్రతి ఒక్క ప్లేస్లో -3/2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది? ఓకే, 3x మైనస్ 5 కదా. అంటే 3 ఇంటూ ఎక్స్ ప్లేస్లో -3/2 మైనస్ 5 ఈక్వల్ టు a ఆఫ్ -3/2 మైనస్ 2 ప్లస్ b ఆఫ్ 2 ఇంటూ -3/2 ప్లస్ 3.
ఓకే, ఇక్కడ చూసుకుంటే 3 × 3 అంటే 9 కదా, మైనస్ ఉంది కాబట్టి -9/2 -5 = A ఆఫ్ ఇక్కడ ఎల్సిఎం చేస్తే -4/2 అవుతుంది. ఇక్కడికి వచ్చేప్పటికి 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ -3 + 3 అంటే క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోతుంది కదా ఈ టర్మ్ మొత్తం. ఇలా 0 అని నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎల్సిఎం చేస్తే -9 -5 2s 10/2. ఓకే, ఇక్కడ A ఆఫ్ -7/2. ఓకే, మనకేం కావాలి ఇప్పుడు? ఓన్లీ ఏ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ దీని మైనస్ అంటే -19/2 = -7/2 × ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ ఏని ఇటు ఉంచేసి దీని ఇటు పంపిస్తే ఏమవుతుందండి? -19/2 × -2/7 అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఏ వాల్యూ ఎంత వస్తుంది మనకి? A = 19/7 వచ్చింది. మనకి ఏ వాల్యూ తెలిసింది, బి వాల్యూ తెలిసింది. ఇవి తీసుకెళ్ళి మనం ఫస్ట్ నోట్ చేసిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఫస్ట్ నోట్ చేసిన ఈక్వేషన్ అంటే ఏంటండి? మనకి ప్రాబ్లం ఏదైతే ఇచ్చారో అక్కడ రాసాం కదా అవి. అంటే 2x³ + 3x² -5x -17/2x² -x - 6 = మనకేం చెప్పాను? కోషియంట్ ఎంత వచ్చింది? x+2 వచ్చింది కదా. ఆ x+2 ఇక్కడ నెక్స్ట్ మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ రాసాం కదా. అంటే ఏమని రాసాం? A/2x + 3 + b/x - 2 అని రాసాం కదా. ఇక్కడ ఏ వాల్యూస్ బి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అంటే x+2 ప్లస్ ఏ వాల్యూ ఎంత వచ్చింది? 19/7 ఆఫ్ 2x + 3 ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చింది? 1/7 కదా. అంటే 1/7 ఆఫ్ x - 2. ఓకే, ఇదే ఆన్సర్. అర్థమైందా అండి? ఇది మీకు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఇలా సాల్వ్ చేయాలన్నమాట. ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మీద ఇంకో చిన్న ప్రాబ్లం చూద్దాం. ఎక్స్ప్రెస్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్ 2x² + 7x + 7/x + 2 × పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇలా ఇచ్చినప్పుడు చెప్పాను కదా, ఫస్ట్ ఏం రాసుకోవాలి? న్యూమరేటర్ రాసుకోవాలి. న్యూమరేటర్ని డినామినేటర్తో డివైడ్ చేస్తాము. అంటే ఎలా రాస్తాం? 2x² + 7x + 7ని దేంతో డివైడ్ చేయాలి? x + 2తో డివైడ్ చేయాలి. ఇలా డివైడ్ చేయాలి అంటే ఏమని చెప్పానండి? మన ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ అవ్వాలి. క్యాన్సిల్ అవ్వాలి అంటే ఇక్కడున్న టర్మ్ని దేంతో మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అవుతుందో మీకు ఒక ఐడియా రావాలి. ఓకే, ఇక్కడ మనకు ఆల్రెడీ x ఉంది. ఇక్కడ ఏముంది? 2x² ఉంది. అంటే మనకి 2x² రావాలి అంటే ఈ xని ఎంతతో మల్టిప్లై చేయాలి? ఎంతతో మల్టిప్లై చేయాల్సి వస్తుందండి? 2xతో మల్టిప్లై చేయాల్సి వచ్చిందండి. ఓకే, 2x × x అంటే ఎంత? 2x² కదా. అలా క్యాన్సిల్ అయ్యే విధంగా ఎంతతో మల్టిప్లై చేయాలో అది మీకు ఒక ఐడియా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ 2x × 2 అంటే 4x + 4x అని ఇలా నోట్ చేస్తే ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ కూడా మైనస్ అవుతుంది. ప్లస్ మైనస్ క్యాన్సిల్. ఇక్కడ 7xలో నుంచి 4x అని తీస్తే ఎంత అండి? 3x కదా. 3x మళ్ళీ ఇక్కడ +7 ఉంది కాబట్టి ఈ +7ని ఇలా దించాలి. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ టర్మ్ ఉంది, 3x ఉంది. ఇక్కడున్న టర్మ్కి ఎంతతో మల్టిప్లై చేస్తే 3x వస్తుంది? అప్పుడు అదే ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ ఓన్లీ x ఉంది, బట్ ఇక్కడ 3x ఉంది. అంటే అప్పుడు ఎంతతో మల్టిప్లై చేయాలి? +3తో మల్టిప్లై చేయాలి. 3 × x అంటే ఎంత? 3xే కదా. 3x 3 × 2 అంటే 6 + 6. ఇక్కడ మైనస్ మైనస్ అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 7 - 6 అంటే ఎంత వస్తుందండి? 1 వస్తుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్పాను? మనకి ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో ఆ ప్రాబ్లమ్ని ఇలా నోట్ చేసుకోవాలి. అంటే 2x² + 7x + 7/x + 2 = ఏమని చెప్పాను? కోషియంట్ అనేది ఫస్ట్ నోట్ చేయాలని చెప్పాను కదా. ఎంత వచ్చింది కోషియంట్ మనకి? 2x + 3 కదా. 2x + 3 ప్లస్ తర్వాత ఏమని చెప్పాను? రిమైండర్ నోట్ చేయాలి. రిమైండర్ ఎంత వచ్చింది మనకి? 1. ఓకే, ఈ x + 2 అనేది నోట్ చేయాలి. ఇక్కడ మనకి ఇంకా దీంతో ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఇదే ఆన్సర్.
ఎప్పుడైతే మనకి సాల్వ్ చేయడానికి ఇంకేం లేదు కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా ప్రీవియస్ చెప్పాను కదా ప్రాబ్లం అనేది, ఇక్కడ మళ్ళీ అలా ఉంటే ప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంటే దానికి మళ్ళీ పార్షియల్ ఫ్రాక్షన్స్ అప్లై చేసి ఏ అండ్ బి వాల్యూస్ అనేవి కాన్స్టెంట్స్ కదా, అవి ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ప్రాబ్లం అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మనం ఒకటే ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ కూడా ఏబీలో అలా డివైడ్ చేయాల్సిన ఛాన్స్ కూడా లేదు కాబట్టి ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది. ఇదే ఆన్సర్. అర్థమైందా అండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.